మా ఫ్రెండ్ ఒకడు రైల్వే ట్రాక్ మీద తాగుదామన్నాడు. రైల్వే ట్రాకా? మతి ఉండే మాట్లాడుతున్నావారా? మార్నింగ్ టైం ట్రాక్ మీదకి రావాలంటేనే నేను సుస్సు పోసుకుంటా, నువ్వేంటి ఈ టైంలో ఉంటున్నావు? నా వల్ల కాదు, నేను రాను, మిమ్మల్ని తీసుకువెళ్ళను అనేసరికి మిగతా ఇద్దరు, రే ఇప్పుడు నువ్వు తీసుకువెళ్ళకపోతే ఈ బాటిల్స్ అన్నింటిని పగలగొట్టేస్తాము, హాస్టల్లో హర్రర్ మూవీస్ చూడమంటే మాకన్నా ముందుంటావు, ఇప్పుడేంటి ఇట్లా మాట్లాడుతున్నావు? అయినా ఈ రోజుల్లో ఏముంటాయిరా, పళ్ళు రాలగొట్టుకోవడానికి కంకర రాయి అయితేనేమి, బంగారపు రాయి అయితేనేమి, మన ప్రాణం ఎంతవరకు రాసుంటే అంతవరకే బ్రతుకుంటాము అనేసరికి నేను కూడా కొంచెం ధైర్యం తెచ్చుకొని దగ్గరలో ఉన్న ఒక రైల్వే ట్రాక్ దగ్గరికి తీసుకువెళ్ళాను. బైక్స్ ని ఒక పక్కకి పార్క్ చేసి వెళ్తున్నాము. నార్మల్ గా ట్రాక్ నేలకి కొంచెం ఎత్తుగా ఉంటుంది కదా, అందుకని పైకి ఎక్కుతుంటే అప్పుడే ట్రైన్ వెళ్ళింది. ఆ ట్రైన్ వెళ్ళేదాకా మేము సైడ్ కి ఆగున్నాము. ఆ ట్రైన్ వెళ్లేటప్పుడు అదొక సౌండ్ వచ్చింది. భయం వేసి మేమందరం ఒకరి మొహలు ఒకరు చూసుకుంటున్నాము. ఆ భయానికి వద్దురా దేన్నో గుద్దింది, అసలే మా అమ్మ నా రాసి బాలేదనింది, వెళ్ళిపోదామని నేను వెనక్కి తిరిగి కిందకి వెళ్తుంటే మా ఫ్రెండ్ ఒకడు వెనక నుంచి నా కాలర్ పట్టుకొని లాగాడు. అలా సడన్ గా లాగేసరికి స్లిప్ అయ్యి జారి కింద పడిపోయాను. చిన్నప్పటి నుంచి మా అమ్మ ఏం చెప్పేదంటే హెడ్ బాత్ చేసి రైలు పట్టాల మీదకి వెళ్ళకూడదు, అలానే పట్టాల మీద పడకూడదు, పడితే నెగటివ్ ఎనర్జీస్ అన్ని మనతోనే వచ్చేస్తాయి అని చెప్పేది. అది గుర్తొచ్చి లేచి నన్ను పడేసినందుకు మా ఫ్రెండ్ మీద పెద్ద పెద్దగా అరుస్తూ ఉన్నా. అప్పుడే ట్రాక్ మీద పట్టాలకి కర్రతో కొట్టిన సౌండ్ వినిపించింది.